నెల్లూరు జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలిపై పెద్ద దుమారం రేగుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 91 లక్షల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏంటా వ్యవహారం? నెల్లూరు జిల్లా గొలగమూడిలోని శ్రీ వెంకయ్య స్వామి ఆలయం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దేశం నలుమూలల నుంచి అనునిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఇక్కడ ప్రతి ఏడాది 10 లక్షల మంది భక్తులకి అన్నదానం జరుగుతుంది. పేద నిరుపేదల కోసం ఉచిత స్కూల్, కాలేజ్, ఆసుపత్రి, వృద్ధాశ్రమం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఆలయం తరపున నిర్వహిస్తున్నారు. ఆలయ బాధ్యతలను ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్నారు. ఎంతోమంది రిటైర్డ్ ఐఏఎస్, ఇంజనీరింగ్ అధికారులు, హైకోర్టు జడ్జిలు ఈ సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండడం ఈ సంస్థ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అందుకే పంచాయతీరాజ్ నిబంధనల మేరకు ఆలయాలు, సేవా సంస్థల భవనాలకు పన్ను మినహాయింపు ఉంది. అయినప్పటికీ గొలగమూడిలోని ఈ ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య సమస్య మొదలైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారాలు పేరుకుపోతూ ఉండడంతో వాటిని తొలగించాలని నిర్వాహకులు డిపిఓతో సహా పలువురు అధికారుల్ని ఆశ్రయించారు. పారిశుద్ధ్యానికి సహకరించేందుకు ఆలయం తరపున ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసిస్తామని కూడా చెప్పారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయ నిర్వాహకులు లోక్ అదాలత్ను ఆశ్రయించారు. ఇదే పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ఆలయ ప్రాంగణంలోని భవనాలకి పన్ను వేయమని పంచాయతీ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. వారేమో ఏకంగా 4 ఏళ్లకి కలిపి 91 లక్షలు చెల్లించాలంటూ ఆలయానికి డిమాండ్ నోటీస్ పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఏ ఆలయానికి లేని విధంగా వెంకయ్యస్వామి ఆలయానికి పన్ను నోటీసులు రావడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో డిపిఓ శ్రీధర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తన చట్టపరమైన అధికారాన్ని ఉపయోగించి ఒక్కరోజులోనే ఈ పన్నును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించారు. ఈ విషయమై ఏబిఎన్ డిపిఓ శ్రీధర్ రెడ్డిని వివరణ కోరగా పంచాయతీలో నిధులు లేవన్నారు. ఆలయానికి పన్ను వర్తించదనే నిబంధన కూడా ఒప్పుకున్నారు. అయితే నిర్వాహకులు తమకు సహకరించకుండా కోర్టుల వరకు వెళ్లడంతో కోపం వచ్చి పన్ను నోటీస్ పంపించమని తానే ఆదేశించినట్టు ఆయన ఒప్పుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని భవనాల వద్దకి తమ సిబ్బందిని రానివ్వలేదని, చెత్త విషయం కోర్టుల వరకు తీసుకువెళ్లారని, జడ్జిల ముందు తమను నిలబెట్టారని డిపిఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ ప్రాపర్గా జరగట్లేదని వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళారు. లోక్ అదాలత్ అతను బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళారు. లోక్ అదాలత్ మమ్మల్ని పిలిపించారు. పంచాయత్ సెక్రటరీ ఎండిఓని నన్ను పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు శానిటేషన్ ఇంప్రూవ్మెంట్కి ఏదో అన్ని చెప్పారు. అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు, అక్కడ పార్క్ లాక్ చేయాలి, ఇది చేయాలి, చాలా చెప్పారు. అప్పుడు నేనేమనంటే పంచాయతీకి అంత ఫండ్స్ ఉన్నాయండి, మీరు ఫండ్స్ ప్రొవైడ్ చేయండి నేను అడిగాను ఆశ్రమాలని. లేదు మేము ట్రాక్టర్ కావాలంటే ఇస్తామనేది చెప్పారు. తర్వాత నెలకి 1,00,000 మంది భక్తులు వస్తారు. 1,00,000 మంది భక్తులు వస్తే ఎంత శానిటేషన్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఫండ్స్ ఉండాలి కదా వాటికి. సో దానితో ఏంటంటే అది మీటింగ్ అయిపోయిన తర్వాత నేనేమనంటే నేనే చెప్పాను పంచాయత్ సెక్రటరీ ట్యాక్స్ వేయండి ఆశ్రమానికి. దీన్ని బట్టి ట్యాక్స్ వేశారు. 4 years ట్యాక్స్ వేసాం. 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి ట్యాక్స్ వేయలేదు. 4 years ట్యాక్స్ అయితే వేసాం. దీంట్లో కొన్ని వేరేటివ్ అంటే కొన్ని ఎగ్జామ్స్ ఉన్నట్టు కూడా వేసాం. ఎందుకంటే వాళ్ళు అలౌ చేయలేదు కాబట్టి రఫ్గా వేసేసాం. దీంట్లో కొన్ని ట్యాక్సబుల్ ఉంటాయి, కొన్ని నాన్ ట్యాక్సబుల్ ఉంటాయి. సో ట్యాక్స్ నోటీసు 91 లక్షలకు 4 సంవత్సరాలకు పోయి 90 లక్షలు నోటీస్ ఇచ్చారు. సో అది కలెక్టర్కి అప్పీల్ చేసుకున్నారు. పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి ఏంటంటే మేము కట్టాల్సిన అవసరం లేదు, మేము ధార్మిక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు. పంచాయత్ సెక్రటరీ ట్యాక్స్ వేశారు. ఆఫ్ ది రికార్డ్ నేనే ఇచ్చాను. సో అది కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ని సార్ట్అవుట్ చేయమన్నారు. ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా, సీఎం ఆఫీస్ రకరకాలు వచ్చాయి కలెక్టర్. సో కలెక్టర్ ఫైల్ పెట్టున్నారు. నేను ఫైల్ పెట్టాను, కలెక్టర్ గారు జీవో అన్ని పెట్టాను.
పెడితే ఆయన కలెక్టర్ గారు ఎగ్జిబిట్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చేసాం ఈరోజు, ఎగ్జిబిట్ ఆర్డర్ ఇచ్చి. డిపో శ్రీధర్ రెడ్డి 30 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగం పొందారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గతంలో 5 ఏళ్ల పాటు సస్పెన్షన్కు కూడా గురయ్యారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీకి వన్ సైడ్గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరో విషయం ఏంటంటే కలెక్టర్ ఆదేశాలతో పన్ను సమస్య పరిష్కారమైన ఇప్పటికీ గొలగమూడిలో పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. ఎక్కడికక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆలయ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.